అయ్యో నిన్న నాకు కలిసిరు వీళ్ళు. నమస్తే. ఏమైంది ఏది పాప ఏది మెల్లగా ఓకే మరి అక్కడ వెయిట్ మీతో వాళ్ళు ఉండండి. గుడ్ మార్నింగ్ అమ్మా. బాగా అయిందా మీ పాప? ఇక్కడ ఇవ్వు, నాకు ఇవ్వు నీ పాప. ఇక మీరు పోరి. సార్ మీరు హెల్ప్ చేయడం వల్ల సార్ వాళ్ళు కూడా మంచిగా కేర్ తీసుకున్నారు సార్. డాక్టర్ సాబ్ మీకు అన్ని బాగున్నాయా? మన దగ్గరికి వచ్చినప్పుడు బాగా ఆయాసపడుతుండే, జ్వరం దగ్గు జలుబుతోనూ ఆయాసపడుతుండే. మనం 4 రోజులు ఐసీయూలో పెట్టి ఆక్సిజన్ పెట్టి వెంటిలేటర్ మీద కూడా పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చినాం. మంచిగా రెస్పాండ్ అయింది. 2 రోజుల నుంచి ఆక్సిజన్ పూర్తిగా బంద్ చేసినాం. ఫస్ట్ పాలు తీసుకోవడానికి కూడా బాగా ఇబ్బంది పడుతుండే పాప. ట్యూబ్ వేసి ఇచ్చినాము. ఇప్పుడు తనంతట తానే తాగుతుంది. సో వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసి మన డాక్టర్ మేనేజింగ్ డైరెక్టర్ వసంత్ కుమార్ సార్ గారు అవును మొన్న మనం డాక్టర్ లీలా సార్ కూడా చెప్పినాం ఇదే అంశం. చెప్తే ఈ బటర్ఫ్లై ఎండి కూడా మనని సంప్రదించడం జరిగింది. మేమే చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ ఫ్యామిలీకి అని చెప్పి ఆయన సహృదయంతో స్పందించడం జరిగింది. ఆయనకు బటర్ఫ్లై యాజమాన్యానికి ధన్యవాదాలు. ఎందుకంటే తల్లిదండ్రులకు కళ్ళు లేవు, కానీ ఈ బిడ్డ కొద్దిగా ఆపదలో ఉంటే ఈ బిడ్డ దగ్గర ఏదో చిన్న ఫీజు తీసుకుంటే మాకు ప్రాణం కలుపుకోమన్నది. ఆ రోజు ఏం జరిగిందంటే సాటర్డే శనివారం రోజు వాళ్ళు సాయంత్రం మా దగ్గరకు వచ్చారు. సో మేనేజర్ ఆ రోజు అందుబాటులో లేకుండే ఇమ్మీడియట్ గా ఆదివారం పొద్దున మాకు తెలిసింది విషయం. వీళ్ళ గురించి తెలిసి ఇమ్మీడియట్ గా మేము రెస్పాండ్ అయ్యాం. ప్లస్ ఆ రోజు ఒక రోజు అంబులెన్స్ లో కూడా వచ్చారు. ఆ రోజు పాప పరిస్థితి బాగా లేకుండే, ఐసీయూలో వెంటిలేటర్ పైన ఉండే. సో ఆ రోజు పరిస్థితిలో షిఫ్ట్ చేసే పరిస్థితి కూడా లేకుండింది. అంటే నేను పాపం వాళ్ళని చూసి ఆ కళ్ళు లేని వాళ్ళని చూసి బాగా ఇబ్బంది అనిపించింది. అరే అట్లెందుకు చేసిరు అంటే వాళ్ళకు 10,000 కూడా లేవు కట్టడానికి. కానీ ఆ రోజు మేము అంటే హాస్పిటల్ వాళ్ళు తీసుకున్నది కూడా 5,000 తీసుకున్నాం. అది కూడా వాళ్ళకి ఇచ్చేసినాం. ఆ రోజు ఇచ్చేసారమ్మా, థ్యాంక్ యూ. గట్లనే ఎవరైనా పేదోళ్ళు వస్తే జర ఎందుకంటే చేయండి. మీ ఎండి సాబ్ కూడా చాలా మంచివాడు ఉన్నాడు, చాలా మంచి వ్యక్తి. సపోర్ట్ అయితే ఉంటది. ఇట్లాంటి వాళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీగా మేము తీసుకొని చాలా మంది పిల్లలకు కూడా ఇట్లా హాస్పిటల్లో చేశారు ఇంతకుముందు. అంటే ఇప్పుడు మీరు ఏంటంటే మీరు చేయడం కాదు, మాలాంటి వాళ్ళకి చెప్తే కూడా దానికి ఏమవుతుంది అంటే సో అక్కడ మంచి చేస్తా ఉన్నారా, నలుగురు మొత్తం పీడించేటోళ్ళే కాదు బతికించేటోళ్ళు కూడా ఉన్నారనే విషయం చెప్పాలి కదా. మేము ఎంతసేపు ఈ హాస్పిటల్లో అదైంది అని చెప్పడం కంటే ఈ హాస్పిటల్లో మంచి అయిందని చెప్పే బాధ్యత కూడా మాకు ఉంటుంది కదా. అందుకోసం అన్నట్టు ఇప్పుడు తీసుకుపోతారమ్మా మీ పాపని. ఈ రోజు ఇస్తున్నాము. ఈ రోజు సాయంత్రం వరకు మనం డిశ్చార్జ్ చేయొచ్చు పాప. మళ్ళీ ఇక్కడికి ఎందుకు తెచ్చి మీకు థ్యాంక్స్ చెప్పి అలాగే హాస్పిటల్లో ఉన్న యాజమాన్యం వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్దామని మీ సమక్షంలో చెప్దాం అనుకున్నాం సార్. ఇక్కడికి ఎందుకమ్మా, సార్ మీరు హెల్ప్ చేశారు. చాలా మంది వస్తారమ్మా ఇక్కడికి. సార్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. అక్కడ ఇప్పుడు మా బాధ్యత అంతా మేము హాస్పిటల్లో తీసుకున్నారు. యాక్చువల్గా మేము వాస్తవానికి మేము అనుకున్నది అక్కడ సాధ్యపడకపోతే ఇంకొక కూడా చేపిద్దామని వెంటనే డాక్టర్ లీలా సార్ కూడా మీకు అంబులెన్స్ అరేంజ్ చేసింది కదా వెంటనే. సార్ అయితే అక్కడ సార్కి అంటే మామూలుగా బ్లైండ్స్ అప్డేట్ గురించి సార్కి యాక్చువల్గా తెలియదంట సార్. అదే చెప్పిండు మీ ఎండి సార్ చెప్పిండు నాకు ఆ విషయం. నేను మాట్లాడితే నాకు ఆ విషయం తెలియదు మల్లన్న గారు. ఎస్ ఐ విల్ టేక్ కేర్ అని అన్నాడు. మీరు చూసుకోండి సార్ అండ్ థ్యాంక్ యూ చెప్పిన. సో ఇప్పటివరకు కూడా అంటే యాక్చువల్గా రోజు హాస్పిటల్ ఉండేదాన్ని కాదు. అంటే ఐసీలో ఒక్కరే ఉండాలి కదా. అవును. అంటే ఇప్పటి వరకు నేను ఎప్పుడు అంటే ఇప్పుడు ఐసీలో ఎవరున్నారు? అప్పుడు ఉండేది కదా సార్ పాప. అంటే ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా సార్తో మాట్లాడలేదు సార్. ఒకసారి మాట్లాడదాం అనుకుంటున్నాను. కలువమ్మా, పోయి కలువు సార్ తోటి. సరేనా? ఓకే సార్. ఇంకొకటి మీ పాపకు మీ అమ్మ ఉందా? అవును సార్, మా మమ్మీ ఇక్కడ ఉంది. ఇక్కడ రామ్మా, నువ్వే చేపిస్తావు వీళ్ళకు? అవును సార్, మా మమ్మీ చూసుకుంటారు సార్ ప్రతిదీ. ఓకే ఓకే. అంటే మీకు పుట్టుకతోనే కళ్ళు లేవా? అవును సార్, బై బర్త్ సార్. బై బర్త్ సార్. ఈ పాపకు కూడా కొంచెము మాట్లాడమ్మా ఎండి గారు. హలో వసంత్ గారు. గుడ్ మార్నింగ్ అండి మల్లన్న గారు, బాగున్నారా? మార్నింగ్ అండి, బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
మీరు వెల్కమ్ అండి. పాపకి బాగా హెల్ప్ చేసినారు, ఇంకా చేయండి. ఆ పాపకి ఫర్దర్గా ఏదొచ్చినా మీరే చూసుకోండి. తప్పకుండా. రైట్, Anytime we can do that. రైట్. మాట్లాడండి సరే మదర్ తోటి. సార్ హలో సార్, నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ రుత్ప్రియ మదర్ సార్ నేను. అవును తెలుసు. సార్ యాక్చువల్గా నేను ఇన్ని రోజుల నుంచి అంటే పాప అడ్మిట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మీతో మాట్లాడలేదు సార్ నేను. ఓకే. అదే కలుద్దాం అనుకుంటున్నా, నిన్న చాలాసేపు వెయిట్ చేశాను సార్, 3:30 వరకు మీరు ఎవరు రాలేదు, అందుకే వెళ్ళిపోయాను సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్, మీకు మీ స్టాఫ్ అందరికీ చాలా థ్యాంక్స్ సార్, మీరు మాకు హెల్ప్ చేసినందుకు సార్. ఓకే, మాకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఉన్నాయమ్మా, నాకు ఏం జరుగుతుంది అన్నది నేను అనుకుంటున్నాను. ఓకే సార్. అలాగే 100% ఫ్రీగా చేయమని చెప్పి నేను చెప్పాను, ఇంక్లూడింగ్ మెడిసిన్స్ కూడా ఏం చార్జ్ చేయదని సార్, చెప్పి చాలా ఫాలో అప్ చేస్తున్నాను. అవును సార్. నేను వేరే కమిట్మెంట్స్ అపాయింట్మెంట్స్ ఉండడం వల్ల కలవలేదు, బట్ అందరితో డాక్టర్స్ రెగ్యులర్ గా ఫాలో అప్ అవుతున్నాను. ఓకే సార్, సరే సార్, చాలా థ్యాంక్స్ సార్. మా క్యూ న్యూస్ తరఫున మల్లన్న టీం తరఫున ధన్యవాదాలు డాక్టర్ సాబ్ మీకు. తప్పకుండా సార్, తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ థ్యాంక్ యూ. రైట్. మరిగా ఎప్పుడు ఏ ఊరికి తీసుకుపోతారా? అన్నయ్య దగ్గర ఉంటాం సార్. అచ్చా నువ్వు అన్నయ్యవా? ఈమె చెల్లెనా? ఈమె కోడలా? అంటే యాక్చువల్గా ఎక్కడ లేవు సార్, వీళ్ళకి ఏం పని పని చేసుకోలేక పాటలు పాడతారు, నేనే దొరకపోయి ఆర్కెస్ట్రాలో ఏదైనా చూసుకుంటాం. ఏదో ఒకటి పని చేసుకుంటే తప్పేం కాదు కదా. అవునా, పాటలు పాడతారమ్మా? ఒక పాట పాడరా బుజ్జి? ఆడపిల్ల పాట పాడు పాడు. చెత్త కుప్పల నన్ను పడవేసిన అమ్మ క్షేమమా, అమ్మ క్షేమమా, నీ కడుపులోనే ఆడబిడ్డల బుట్టుట నేరమా, నా నేరమా. చెత్త కుప్పల నన్ను పడవేసిన అమ్మ క్షేమమా, అమ్మ క్షేమమా, నీ కడుపులోనే ఆడబిడ్డల బుట్టు నేరమా, నా పాపమా. ఓకే ఓకే, చాలు. థ్యాంక్ యూ సో మచ్. మీరు మాకు చెప్పి రావాల్సిండే, నేనే అక్కడ కెమెరా పంపిస్తానుగా, మీరు మాట్లాడాలనుకుంటే. మళ్ళీ కలిస్తే బాగుంటుందని వచ్చేసాం సార్, అందరం కలిసి వచ్చేసాం ఆ సార్. రోజు సడన్ గా వచ్చినందుకు మళ్ళీ సార్తో నిన్న ఈవినింగ్ సార్ నాకు ఇన్ఫార్మ్ అంటే ఈ పాప ట్రీట్మెంట్ అవుతుంది కదా, కొద్దిగా బయటి వాతావరణం తింపడం కూడా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఆయన అంబులెన్స్ లో వచ్చాం సార్, సార్ వాళ్ళు అంబులెన్స్ లో తీసుకొని వచ్చాం. మీకేంది ఇప్పుడు అన్ని, మీకు దావకానే మీద అయింది ఇప్పుడు. ఓకే రైట్ రైట్ రా నాన్న. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మీ పాపకు ఏం పేరు పెట్టిరు? రుత్ప్రియ సార్. రుత్ప్రియనా? ఫోటో ఏంది లైవే నడుస్తుంటే ప్రపంచం అంతా చూస్తుంది ఇవ్వండి మిమ్మల్ని. సార్ అమ్మా వచ్చింది, అమ్మ వచ్చింది. చలో థ్యాంక్ యూ రైట్ సార్. రైట్ అమ్మా, బాయ్. సార్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సార్. రైట్ రైట్ అమ్మా. రైట్, ఇక బయలుదేరండి. ఓకే రైట్ రైట్ థ్యాంక్ యూ సార్. రైట్ అమ్మా, నమస్తే.